నెక్స్ట్ మన రాజు సార్ మాట్లాడతారు. ఎస్, గుడ్ మార్నింగ్. సో పైన నా పేరు వచ్చేసి రాజు అండి. సో నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను. సో ఆలోచించండి, ట్రాఫిక్ కానిస్టేబుల్ కింద పెద్ద బొకే ఇచ్చి రికగ్నైజేషన్ ఎక్కడ ఉందా? లేదు. సో 2018లో నాకు మా ఫ్రెండ్ పురుషోత్తమ దాస్ సార్ అనే వ్యక్తి ఈ బిజినెస్ ప్లాన్ గురించి చెప్పిండు. అన్నా నీకు డబ్బులు వస్తే చెప్పు, నాకు తర్వాత నేను స్టార్ట్ చేస్తా అని చెప్పిన. సో ఇట్లా ఆయన అబ్జర్వ్ చేసుకుంటూ పోయినా కానీ జాయిన్ అయితే కాలేదు. సో 2021 ఫిబ్రవరి 2వ తారీఖున సో ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ లో నేనే ఆయన దగ్గరికి వెళ్లి జాయిన్ అయినా. ఆయన చెక్ చూసి 2,20,000 చెక్ చూసి సో జాయిన్ అయిన తర్వాత సో ఒక రోజు కొత్తపేట స్టోర్ కి ప్రొడక్ట్స్ కొనుక్కున్నాం. ప్రొడక్ట్స్ కొనుక్కున్న తర్వాత సో ఏం చేయాలన్న ప్లాన్ కూడా ఏం చెప్పలేదు. ఎందుకంటే నేను 2 ఏళ్ళు టైం వేస్ట్ చేసి జాయిన్ అయినా నా పోయినా కోపం ఉండే సార్. సో తర్వాత ప్రొడక్ట్స్ తీసుకొని బాగున్నాయి అని చెప్పి నేను కాల్ చేసి చెప్పడం జరిగింది. ఏం చేయాలి, డబ్బులు రావాలి అని అంటే నీ చుట్టుపక్కల ఎవరు కనబడితే వాళ్ళకి చెప్పని చెప్పిండు. ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ గురించి, వెస్టేజ్ ప్లాన్ గురించి కానీ, ప్రొడక్ట్స్ గురించి కానీ షేర్ చేయని చెప్పిండు. బేసికల్ గా నేను ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కాబట్టి నాకు ఎవరు కనబడతారు? బిఎన్ఎడి సిగ్నల్ లో అందరూ కూడా ట్రాఫిక్ వయలేటర్స్ కనబడతారు. అవునా కదా? హెల్మెట్ లేని వాళ్ళు, లైసెన్స్ లేని వాళ్ళు, డ్రంక్ అండ్ డ్రైవ్ వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ నాకు కనబడేది. వీళ్ళందరికీ వెస్టేజ్ ప్లాన్ చెప్తే నాకెంత ఉపయోగపడుతుందో లేదో కానీ వాళ్ళకి మాత్రం బాగా ఉపయోగపడుతుంది. ఎందుకో తెలుసా? సో ఈ రోజు ప్లాన్ చెప్పిన వాళ్ళు రేపు నన్ను పరిచయం చేసుకొని లైసెన్స్ అడిగితే ఆధార్ కార్డు ఇస్తుంది. ఎందుకో అంటే లైసెన్స్ లేదు కానీ ఆధార్ కార్డు ఇస్తే జాయిన్ చేసుకోవాలి. బాగా దాగొచ్చి ఏం చేస్తున్నారు అని అంటే సార్ రేపు జాయిన్ అయితే ఈ రోజు అయితే వదిలిపెట్టిందని అంటుంది. తర్వాత హెల్మెట్ లేని వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు అని అంటే సార్ మీరు ఇప్పుడు వదిలేయండి, తర్వాత నేను కొనుక్కొని వస్తా, ఇప్పుడైతే ఐడి అని అంటుంది. అందరు ఐడి వేస్తుర్రు కానీ ఎవడు కూడా నా ఫోన్లు ఎత్తకపోదు. తర్వాత నేను మళ్ళీ దాస్ సార్ ఫోన్ చేసి చెప్పిన, అన్న నాకంటే వాళ్ళకే పెద్ద ఉపయోగపడుతుంది, సిగ్నల్ దగ్గర పెద్ద జోకర్ అయినది అని. సో ఏం లేదు బ్రదర్, నీకు ప్లాన్ ప్రాక్టీస్ అవుతుంది, చెప్పుకుంటూ వెళ్ళాను అన్నాడు. సరే ప్రాక్టీస్ అవుతుంది కానీ అందరికి చెప్పుకుంటూ వచ్చిన ఈ రోజు జాయిన్ అయిన అదే డేట్ రోజు 3 ఏళ్ల తర్వాత డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్ట్ రావడం జరిగింది. జస్ట్ 3 years లో. సో నిజంగా చెప్తున్నాను, చాలా హ్యాపీనిచ్చిన విషయం ఏంటి అని అంటే కొన్న హై ప్రొఫైల్ జాబ్లున్న, గవర్నమెంట్ లో హై ప్రొఫైల్ జాబ్లున్న గ్రూప్ 1 ఆఫీసర్స్ గానీ, ఎంఆర్ఓ, ఎంఈఓ లేదంటే సిఐ, ఏసీపీ క్యాడర్లు కూడా ఈ రోజు ఏంది వెస్టేజ్ ని ఎలా సక్సెస్ అయినావు, ఏంది నీ జాబ్ వదిలేసి స్విట్జర్లాండ్, జర్మనీ, థాయిలాండ్ ఎలా తిరుగుతున్నావు, ఒక మంచి కియా కార్ కొనుక్కున్నావు, నీ లైఫ్ ఇది విధంగా మారుతుంది, ఒక 2 కోట్ల ఇల్లు ప్లాన్ చేస్తున్నావు, ఏంది నీ కథ అని చెప్పేసి నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు ఆలోచన. కొంత వేరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే మన వైపు చూస్తా ఉన్నారు. సో నిజంగా వెస్టేజ్ కి థ్యాంక్ యూ చెప్పాలి. ఏ ఆలోచనతో కంపెనీ స్టార్ట్ చేసారో తెలియదు కానీ ఈ రోజు ఏ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ గానీ, సెంట్రల్ గవర్నమెంట్ గానీ ఎంప్లాయీలు ఇవ్వడానికి కింద మీద పడుతున్న సిచ్యువేషన్ లో వెస్టేజ్ లగ్జరీ కార్లు ఇస్తుంది, లాక్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తుంది. సో ఆలోచించండి, ఇంత పెద్ద ఆపర్చునిటీ ఎక్కడైనా ఉందా? నేను కూడా నా ఆర్గనైజేషన్ లో 11,000 సంపాదించి ఒక 3 వ్యక్తులను తీసుకొచ్చి ఈ రోజు 2-2.5 లక్షలు ఇప్పించగలుగుతున్నాను. ఒక మిల్క్ డైరీలో పనిచేసే వ్యక్తులను తీసుకొచ్చి ఒక 3వ తరగతి చదువుకునే వ్యక్తిని రోడ్డు మీద బర్రగాస్తుంటే అరే తమ్ముడు ఏం చేసామని చెప్పని పిలిచి ప్లాన్ చెప్పి వెస్టేజ్ లో జాయిన్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి ఈ రోజు కియా కార్ తీసుకొని ఈ రోజు 2-4 లక్షల చెక్కుతో బయట తిరగగలుగుతున్నాను. ఆలోచించండి, ఎందుకు చెప్తున్నా ఈ మాట అన్నానంటే బయట అన్నిటికంటే హ్యాపీనెస్ ఇచ్చిన విషయాన్ని ఏంటి అన్నానంటే, ఇంపాక్ట్ చేసే విషయం ఏంటి ఏదైనా ఉంది నా జీవితంలో అనంటే నేను నా జీవితం బాగు చేసుకోవడమే కాకుండా కొన్ని వేల మంది జీవితాలను మార్చగలుగుతున్నా ఈ ప్లాట్ఫామ్ ద్వారా. ఎందుకు అన్నానంటే ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ లో 13 ఏళ్ళు ఉద్యోగం చేసిన నేను ఒక స్వీపర్ పోస్ట్ కూడా నా అక్క చెల్లెకి ఇప్పించలేకపోయింది, నాతో రాలేదు. పోలీస్ స్టేషన్ లో నా వాళ్ళని వచ్చిన వాళ్ళకు కూడా సో నా తగ్గ హోదాకు ఎవరికి నేను హెల్ప్ చేయలేకపోతుంది. కానీ ఈ ప్లాట్ఫామ్ చూస్ చేసుకోవడం ద్వారా ఈ రోజు నా ఆర్గనైజేషన్ లో ఒక 9 మంది 1 lakh ప్లస్ అచీవర్స్ ఉన్నారు, ఒక 30 ప్లస్ కార్ అచీవర్స్ ఉన్నారు. ఇంతకంటే ఆనందాన్ని ఇచ్చే లైఫ్ ఇంకెక్కడైనా ఉందా? ఆలోచించండి. చాలా ఇంపాక్ట్ చేసింది జీవితంలో. సో ఒక రోజు ఒక పాస్పోర్ట్ ఏజెన్సీ మా ఆఫీస్ లోకి వచ్చి సార్ మీరు అందరూ కూడా పాస్పోర్ట్ అప్లై చేయండి, మీకు పాస్పోర్ట్ ఇస్తాము అని అంటే మా ఒకరి ముఖాలకు చూసి నవ్వుకున్నాం.
మా ముఖాలకి ఏమైనా పాస్పోర్ట్ అవసరమా అని చెప్పేసి. కానీ ఈరోజు అదే పాస్పోర్ట్ మీద థాయిలాండ్ స్టాంప్ పడ్డది, స్విట్జర్లాండ్ స్టాంప్ పడ్డది, జర్మనీ స్టాంప్ పడ్డది, రానున్న 1 ఇయర్ లో ఇంగ్లాండ్ స్టాంప్ పడబోతుంది. ఆలోచించండి డియర్ లీడర్స్, ఇలాంటి ఆపర్చునిటీ వచ్చిన తర్వాత, మీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత అస్సలు ఆలోచన చేయకండి, యుద్ధం చేసినట్టు చేయండి. మీ జీవితం మీరు ఎట్లా మార్చుకుంటారో, ఎట్లా కలలు కన్నారో అంతకంటే బాగా తీర్చిదిద్దడానికి మేనేజ్మెంట్ రెడీగా ఉంది. ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.